200కు నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేటలో చోటు చేసుకుంది. ముత్యంపేటకు చెందిన బిల్ల శంకరయ్య తన నివాసం వద్ద ఒక చిన్న కిరాణా షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కనుకయ్య అనే వ్యక్తి శంకరయ్య వద్దకు వచ్చి 200 రూపాయలు అప్పు ఇవ్వాలని అడిగాడు. అందుకు శంకరయ్య నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి దంపతులిద్దరిపై ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. దీంతో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బిల్లా శంకరయ్య ప్రాణాలు కోల్పోయాడు. అతని భార్య తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతుంది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. డబ్బులు అడిగినట్ట వీళ్ళు ఇవ్వకపోతున్నావు, మరి ఏదో తెలియదు మొత్తం మీద. అది బట్టి చూస్తే పెద్ద మనిషికి రాకింది దెబ్బ. తాకేసరికి అయ్యో కొట్టిండు కదా అని బట్టను కూడా తిరిగి పోతుంది కదా, బయటకు వెళ్ళేసరికి పెద్ద పంట వేసి మన కొట్టేసరికి ఈమెకు తాకింది, ఆయనకు తాకింది. ఇక మేము ఈ టెన్షన్లోనే ఉన్నాము. ఇక వాడు ఉరికిండట, వీళ్ళు ఇంకా వేయగా దొరకలేదు. దెబ్బలు బాగా అయినాయి. పోయేటప్పుడు మాట్లాడిండు. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినా స్విచ్ చేసేసిండు. ఆమెకు ఆమె బాగానే ఉంది అనుకున్నాం. తను కూడా మాట్లాడిండు. కానీ ఇక పొద్దున వరకు కరీంనగర్ తీసుకుపోమన్నారు డాక్టర్లు. కరీంనగర్ తీసుకుపోయినాక మార్నింగ్ వరకు ఇక అట్లా జరిగింది. లోపల నుంచి అదే లోపల కలిగినట్టు. ఈమెకైతే బ్లడ్ బండ కలిగితే బ్లడ్ బయట వచ్చింది కాబట్టి ఏమనిపించదు. తనకు లోపల కలిగి బ్లడ్ రాకుండా ఎట్లా అయిపోయింది. ఆయన ఒక 200 కోసం వాడు షాప్కి వచ్చి 200 ఇయ్యనందుకు అంత యుద్ధం చేసి అంత దాడి చేసి మనుషుల మీద వాడి కొట్టి ఆ మనుషుల ప్రాణాలు ఇస్తాడు. అలాంటి వాడు ఊళ్ళో ఉన్నా కూడా ఇంకొకరికి ప్రమాదమే. వాడిని ఊళ్ళో ఉంచద్దు. వాడిని ఏం చేస్తారో ఇక చెయ్యండి. బాగా ఘోరంగా మనుషులని పాపం పెద్ద మనుషులు బాగా డేంజర్గా చంపిండు. ఆడ పెద్ద క్రిమినల్. వాడిని ఎట్టి పరిస్థితిలా ఊళ్ళో మాత్రం ఉంచద్దు. వాడిని బయటికి వెళ్ళగొట్టాలి. వానికి ఏదైనా శిక్ష అసలు వాడిని బతకనియద్దు. అంత ఘోరంగా ఇచ్చేసిండు పాపం. డబ్బుల కోసం ప్రాణాలను గింత